ఏఐ ఇంజినీర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వాట్ ఈజ్ ఎంబెడింగ్? ఎంబెడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏఐ రిలేటెడ్. సో ఎంబెడింగ్ అంటే ఇట్స్ అ సింపుల్ వే టు రిప్రజెంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక నెంబర్ లాగా రిప్రజెంట్ చేయడానికి ఎంబెడింగ్ అనే కాన్సెప్ట్ అయితే మనం ఏఐలో యూజ్ చేస్తాం. బిఫోర్ ఈ ఎంబెడింగ్ ఏదైతే ఉందో దీనికి బిఫోర్ మనం టోకనైజేషన్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎంబెడింగ్ అయితే వస్తుంది. సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఇచ్చే ఇమేజెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆడియోస్ ఏవైతే ఉన్నాయో అది ఎంబెడింగ్ మోడల్లోకి వెళ్తుంది. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 లో టోకనైజేషన్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందని ప్రీవియస్ రీల్ లో అయితే మనం చూస్తాం. స్టెప్ 2 ఏంటంటే ఏవైతే టోకెన్స్ జనరేట్ అయ్యాయో వాటికి ఎంబెడింగ్ ఏదైతే ఉందో అది ఒక నెంబర్ ని అసోసియేట్ చేస్తుంది. యూనిక్ ఐడి. నెక్స్ట్ సిమాంటిక్ స్పేస్ అన్నమాట. సిమాంటిక్ స్పేస్ అంటే ఈ మోడల్ ఏం చేస్తుంది, ఒకసారి ఈ ఎంబెడింగ్ మోడల్ టోకెన్స్ కి ఇండివిజువల్ నెంబర్స్ ఇచ్చాక, ఐడీస్ ఇచ్చాక ఏవైతే క్లోజ్ మీనింగ్ ఉన్నాయో వాటిని క్లోజ్ గా స్టోర్ చేస్తుంది. లెట్స్ కన్సిడర్ మెన్ అండ్ కింగ్. అవి రెండు క్లోజ్ మీనింగ్ ఉన్నాయి. సో అవి రెండు దగ్గరగా స్టోర్ అయిపోతాయి. నెక్స్ట్ ఉమెన్ అండ్ క్వీన్ ఏదైతే ఉందో అవి దగ్గర మీనింగ్ ఉన్నాయి. సో అవి రెండు దగ్గరగా స్టోర్ అయిపోతాయి. దీనివల్ల ఏమైతుందంటే నెక్స్ట్ సెర్చ్ చేసే టైంలో సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్ని దగ్గరగా స్టోర్ అవ్వడం వల్ల ఈజీగా ఏఐ మోడల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అది చేయడానికి స్టెప్ 3 సిమాంటిక్ స్పేస్. ఇలా ఎంబెడింగ్ వల్ల టెక్స్ట్ ని మనం ఒక ప్రాపర్ ఐడీస్ ప్రజెంట్ చేసేసి స్టోర్ చేసుకుంటుంది.